హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిషోర్ మోటో వ్లాగ్స్. మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి భోగానందేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. దిస్ ఈస్ మై ఫస్ట్ మోటో వ్లాగ్ అండి. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి భోగానందేశ్వర టెంపుల్ అరౌండ్ 70 కిలోమీటర్. దెర్ ఆర్ 2 రూట్స్ అనమాట. ఒకటి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి హెబ్బాల్ సైడ్, ఇంకొకటి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మారుతల్లి హొస్కోటే రూట్ సైడ్. అది నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది. హెబ్బాల్ది ఎయిర్పోర్ట్ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. అరౌండ్ 11కి స్టార్ట్ అయ్యాను అనమాట ఎలక్ట్రానిక్ సిటీ నుంచి. నేను మారుతల్లి రోడ్ చూస్ చేసుకున్నా. నేను మా ఫ్రెండ్ని కలిసేసి అక్కడ నుంచి అక్కడికి అలానే టెంపుల్కి వెళ్దాం అనేసి జస్ట్ సిల్క్ బోర్డ్ దాటి వెళ్తున్నాం అనమాట. కేఆర్పురంకి వచ్చాము. కేఆర్పురం నుంచి కొద్దిగా ముందెళ్తున్నాను. రైట్ సైడ్ యాక్సిడెంట్ అయినదనమాట. లైక్ ఆగిన ఒక కంటైనర్, ఒకటి చిన్న టెంపో కంటైనర్ పంచర్ అయింటే వెనకాల కార్ డాష్ ఇచ్చాడు. సో టోటల్ 3 కార్స్, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, కంప్లీట్గా లైట్ డ్యామేజెస్ అయినాయి. ఎవరికైతే ఏం కాలేదు. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 65 కిలోమీటర్స్ ఉంది. ఇది నియర్ టు హొస్కోటే టోల్ దగ్గరికి వచ్చామన్నమాట మనము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే హైవే వస్తుంది, నేషనల్ హైవే, దేవనహల్లి సైడ్ వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి కరెక్ట్ కోలారు ఒక 41 కిలోమీటర్స్ అండి. మనం అటు సైడ్ వెళ్ళట్లేదులే. ఈ కొత్తగా అలౌ చేసిన బ్రిడ్జ్, అంటే కన్స్ట్రక్షన్లో ఉండే, ఓపెన్ చేశారండి రీసెంట్గా. అంతకుముందు అయితే లెఫ్ట్ సైడ్ డౌన్లో వెళ్ళేవాళ్ళం. ఆ బ్రిగేడ్ బిల్డింగ్ ఉంది కదా, అటు సైడ్ వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది బ్రిగేడ్ బిల్డింగ్. చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో మోటో వ్లాగ్ చేయాలనేది నా డ్రీమ్ అనమాట. బట్ ఏదో ఒక రీజన్తో పోస్ట్పోన్ అవుతూనే ఉన్నింది. 2019లో స్టార్ట్ చేయాలనుకున్నా. బట్ ఫైనలీ ఇప్పుడు డేర్ చేసి స్టార్ట్ చేస్తున్నా. పెద్ద అంటే ఎక్స్పర్ట్ ఏం కాదు, ఎడిటింగ్ కానీ వీడియో రికార్డింగ్ కానీ అన్నీ చేస్తూ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. సో మీ సజెషన్స్, ఫీడ్బ్యాక్స్ ఏది ఇచ్చినా పర్లేదు. వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ టు భోగానందేశ్వర టెంపుల్ అండి. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుందన్నమాట. 3-4 ఎంట్రీస్ ఉన్నాయి మనకి. మీరు ఏ ఎంట్రీ కుండా అయినా వెళ్ళచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మనీ ఏం తీసుకోరు. 9th సెంచరీ టెంపుల్, భోగానందేశ్వర టెంపుల్. చాలా ఓల్డెస్ట్ టెంపుల్, శివ టెంపుల్. ఇది ఎంట్రన్స్. లోపల వీడియో రికార్డింగ్, ఫోటో అలో ఉండదు యాక్చువల్లీ, తెలియకుండా రికార్డ్ చేశాను. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా బెంగళూరు దగ్గరలో ఎవరైనా ఉంటే వీకెండ్ మంచి ట్రిప్ అనమాట. టెంపుల్ డివోషనల్గానే ఉంటుంది. అక్కడ వెళ్ళే రూట్స్లో ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. మొత్తం రికార్డ్ చేయలేకపోయాను, వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలో లేదు. సో అందుకే కొన్ని గ్లిమ్సెస్ ఇస్తున్నా. ఇక్కడ బయట కోనేరులాగా ఉంది. ఆ రిఫ్లెక్షన్ చూడండి, కోకోనట్ రిఫ్లెక్షన్ ఎంత బాగుందో. నెక్స్ట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు కార్లో చున్నీ సైడ్కి ఉన్నింది ఓపెన్ డోర్. ట్రై చేసే వాళ్ళకి చెప్పాలని, వాళ్ళు పట్టించుకునే లేదు. లాస్ట్కి ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళకి చెప్పాను అనమాట. సో తర్వాత డోర్ తీసి ఆ చున్నీని లోపల అలా చెప్తున్నానో లేదు, ఎక్సలెంట్ వ్యూ పాయింట్ దొరికింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతూ ఉన్నింది అనమాట ఎయిర్పోర్ట్ నుంచి. చాలా మంచి వ్యూ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా రికార్డ్ అయింది అనమాట బ్లాగ్లో. అండ్ దట్స్ ఇట్. మోస్ట్లీ నా మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో అందుకే రిటర్న్ రీచ్ అయ్యేంతవరకు రికార్డ్ చేయలేకపోయాను అనమాట. నా మోటో వ్లాగ్ నచ్చునుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ ఫీడ్బ్యాక్స్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్. థ్యాంక్ యూ. బాయ్.